వైష్ణవి వాళ్ళ సొంత అన్న ఊకే గూగుల్ పేలో పైసలు పంపురి, ఫోన్పేలో పైసలు పంపురి, యూట్యూబర్లు వచ్చి వీడియోలు తీసుకోపోతారు కానీ ఏ యూట్యూబర్ కూడా హెల్ప్ చేస్తలేడని చెప్పి వీడియోలు పెడితే అది అడుగుదామని పోయేసరికి ఇంటికాడ పోలీసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకు వచ్చిరని ఎంక్వైరీ చేస్తే హరిబాబు కానీ అన్నదమ్ములు ఇద్దరు కలిసి వాళ్ళు బెయిల్ ఎత్తున్నారంట హైకోర్టులో. మాకు బెయిల్ ఇవ్వాలని చెప్తే అది రానియకుండా పోలీసు వాళ్ళు వచ్చి సంతకం పెట్టమంటే వాళ్ళ అమ్మ పెట్టలేదు. కానీ నిజం చెప్తున్నా, అందరు యూట్యూబర్లను నువ్వు పైసలు అడుగుతున్నావు కదా సంతోష్, సొంత అన్నవి గాను. మరి మీ 13 మంది అన్నదమ్ములల్లో ఒక ఇద్దరు వీడియోలు పెడతలేరు. ఎవరు చెర్రీ ఉన్ను ఆ ఛానల్ డైరెక్టర్ ఆయనే వీడియోలు పెడతలేరు, మిగతా వాళ్ళు అంతా పెడతారు. వాళ్ళని కూడా నువ్వు డబ్బులు అడుగు. అసలు ఇదంతా గేమ్ అనిపిస్తుంది నాకైతే. వైష్ణవి చనిపోయిన రోజు కాడి నుంచి నేను వీడియోస్ చూస్తూనే ఉన్నా, కొన్ని తీస్తూనే ఉన్నా. కానీ నిజం చెప్తున్నా, వాళ్ళ తల్లి ప్రేమ మాత్రం జెన్యూన్ ప్రేమ. ఆమె ఫస్ట్ నుంచి ఎంత ఎడుతుందో ఈ రోజు వరకు కూడా అట్లనే ఎడుతూనే ఉంది ఆమె. కానీ ఒరిజినల్ ప్రేమ వాళ్ళ అమ్మది. ఇంకో అన్న ఉంటాడు, ఆయన పేరు చరణ్ అని పిలుస్తాడు. సో ఆయనది ఒక జెన్యూన్ ప్రేమ. మిగతాంతా నవ్వుడు ఏడ్చుడు మొత్తం చూసిన గేమ్. దీని మీద ఫుల్ వీడియో కూడా తీస్తాం. ఇంకో నెక్స్ట్ వీడియో వస్తుంది చూడు. చెప్తున్నారు అంటే 3 నెలలు కూడా నిండక ముందే జైల్లోకి వెళ్ళి బయటికి వద్దామన్న అతి ఉత్సాహంలో ఉన్నారు. కానీ పోలీస్ డిపార్ట్మెంటే తెలిసే సలాం అట్లా పోలీస్కి అయితే, ఎందుకంటే వాళ్ళకి పిల్లలనే కూడా సంబంధం కోసం వచ్చారు. తల్లి బాగా మీరు చూడొచ్చు. దయచేసి అందరూ కూడా సపోర్ట్ చేయరు. ఏడ పడితే ఆడ తల్లికి భూమి ఇల్లు వాకిలేం లేదు, ఏడ పడితే అన్న కూర్చుంటే. అక్కడ మాత్రం నెక్స్ట్ లెవెల్. అది అసలు ఆ రేకులలో ఎట్లుంటున్నామో నాకు అర్థం కాదు. నరకం కనబడ్డది. ఇప్పుడు దానికి దెబ్బకి బయటకు వచ్చి కూర్చున్నాం. బయటకు వచ్చినా కూర్చునేసరికి చూడవచ్చు మంచాలు వైషమే ఇవి రత్తలు పడ్డ మంచాలు ఇవే. ఇవి అంటే వీళ్ళు యూట్యూబ్లోకి వెళ్ళి డబ్బులు వచ్చినాయి, బాగా వచ్చినాయి, అది ఇది అని చెప్పి కొంతమంది అనుకుంటారు. అది డబ్బులు వచ్చేది, ఎక్కువ డబ్బులు వచ్చేది ఉంటాయి, వాళ్ళు అది కట్టుకోరా. సామాన్లు ఇవన్నీ చెట్ల కింద ఎందుకు పెట్టుకుంటారు ఇవన్నీ నాకు అర్థం కాదు. దయచేసి అందరూ అర్థం చేసుకోరు. పరిస్థితి మంచి లేదనో ఏదో మాట దొరలో చేసిర్రు, దానికి క్షమాపణ కోరిర్రు. మాకు సంబంధం లేదు, మీరు ఇచ్చినా ఇవ్వకుండా నా బిడ్డకు మాత్రం న్యాయం జరిగే వరకు సపోర్ట్ చేయను అని చెప్పిర్రు. చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? సపోర్ట్ చేయాలి. కానీ ఏం చెప్తున్నా వీళ్ళు దొంగలే. కనీసం ఒక చిన్న ఈ వయసులో ఈమె చంపిండు. కడుపులో మళ్ళీ పాప ఇది చూసి మాట్లాడు రా భయ్. ఈమెను చూసి మీరు మాట్లాడరు. ఏదైనా మాట్లాడేది ఉంటే ఇప్పుడు మీరు ఇది చూసి మాట్లాడి, ఈమె మీ అక్కనో చెల్లెనో ఏమైనా మీకు అయి ఉంటే మీకు అప్పుడు అర్థమవుతుందే రా భయ్. పోయింది మంచి మాటలు మాట్లాడాలి కదా. అరే కనీసం వాడు ఎంత మురుకుడు అంటే ఈమె కడుపులో పాప ఉండే, 5 నెలల పాపనో బాబో ఏదో ఒకటి ఉండే. దాని గురించి కొడుకో బిడ్డను వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. అంత గలీజ్లకు వాళ్ళని సపోర్ట్ చేస్తారు మీరు. నాకు ఒక డౌట్ అమ్మా, ఈమెను అబార్షన్ చేయించిరా? అది చేయించండి అబార్షన్. చేయించినప్పుడు అది ఏ హాస్పిటల్ అబార్షన్ చేసిన డాక్టర్ గాడేవాడు? ఒకసారి తీపిచ్చిండు. డాక్టర్ గాడేవాడు ఆడే మందులు తెచ్చి తీపిచ్చిండట. అంటే 2 నెలలు 3 నెలలు చిన్నది కాదని హాస్పిటల్కి పోయి మందులు తెచ్చి తీపిచ్చిండు. మళ్ళీ ఇప్పుడు 4 నెలలు 5 నెలల ప్రెగ్నెంట్. 5 నెలల ప్రెగ్నెంట్ నా పిల్ల 3 సేవలు తీసిండు మా ఇంట్లాడు. అది కూడా ఒక 6 నెలల వ్యవధిలోనే. నన్ను నా తల్లి నిజం పెట్టిపోయినాయి. నా తల్లిని పెద్ద కలకలవుతుంది అమ్మా. నా ఇంట్లో పెద్ద దీపం విమానం లేదు లంచులకు. మేమిద్దరం పడుతుంటే శవాల మీద ఎరక తినే లంచులు ఇట్లానే ఉంటారన్న. విన్నారా? ఈమె బాధలో ఈమె ఉండి ఇల్లు గాలి ఒకళ్ళు ఎడితే ఇంట్లో బట్టలు గాలి ఒకళ్ళు ఏడ్చినన్న అంటారు చూసినావా? ఇట్లా ఉన్నది ఇలా సంగతి. ఈ తల్లిని చూసి ప్రజలంతా న్యాయం చేసి వాళ్ళకు సూర్య శిక్షణ ఏదన్నా మర్డర్ చేసేటట్ట వాళ్ళకు కొద్దిగా వాళ్ళ భూమి మీద బతకలేకుండా ప్రజలంతా కోరుకుంటారు. నమస్కారం పెడతా. ఆరోగ్యం ఉన్నది చూడన్నా. పోని నా ఆరోగ్యం పోని అన్ని పోని. ఇగో ఏమంటారు, చచ్చిపోయిన గురించి వస్తారా పోతారని అంటే కన్న కడుపుకు కుడుతూ దునియా మీద లక్షల కోట్లు మాట్లాడుతుర్రు. నేను నా బిడ్డ, నేను అనుకున్న బిడ్డ 18 ఏళ్ళు నా చేతుల మీదకి వెళ్ళి చిన్న పిల్ల లెక్క పెంచుకున్న ప్రతి ఒక్క ఐటమ్స్, నేను బట్టలు కొనుక్కోకున్నా కానీ నా బిడ్డకు మంచి తెచ్చుకోకమ్మ. ప్రతి ఒక్క వస్తువు దీనికి మంచిదే కొనిచ్చిన నేను. ఈ తల్లి పోతే నాకు అమ్మ నాకు ఇక్కడ అన్నం తినబెడుతుంది, పండ్లు కొనుక్కొస్తుంది, దావకాల కొండమవుతుంది, ఇంట్లో 100 పనులు చేసి పెడుతుంది. ఇప్పుడు ఎవరు చేసి పెట్టాలని నా బిడ్డ ఉంటేనే నాకు జీవితం. ఈ తల్లి నా గుండె.
ఇప్పుడు ఇది వేయిందంటే నా బతుకు వేస్ట్, నా గుండెనే లేచిపోయింది. ఇది లేదు నేను ఒక్క క్షణం కూడా బతకదు, ఇది లేదు నేను ఒక క్షణం కూడా బతకదని కాదు. నా బిడ్డకు 50 సార్లు ఫోన్ చేస్తా, నీళ్ళు లేకపోతే అమ్మ అమ్మ దా అమ్మ దాయ నువ్వు లేదు నాకు మనసును పడతలేదు, అమ్మ రాయే అమ్మ ఇంటికి లేంకుతుంది. ఇప్పుడు ఎవరు లేంకాలా? నా బాధ ఎవరికి తెలుస్తుంది? నోటికి వచ్చినట్టు మాట్లాడుతుర్రు. అందరి అత్తలేరా భూమి మీద అంటే దానికి ఒక అర్థం ఉంటది. సచ్చుడు కడుపు కాలితే కన్న కడుపుకు తెలుతుంది, వర్రే మాటలకు ఏం తెలుస్తుంది? అర్థం పడతం లేకుండా వరుతుర్రు అందరూ. నువ్వు ఎక్కడ మిస్టేక్ చేసిరంటే మీరు ఫోన్ పేలా నంబర్ ఉన్నాయి పైసలు ఉన్నాయని చెప్పి కదా ఒకటి తప్పు చేసిరు. అదేం తప్ప? ఇప్పుడు చాలా మంది అడక తింటలేరా, బుక్క లేకపోతే అడక తింటాం, దాంట్లో తప్పే ఉన్నది? తప్ప అది ఎవరన్నా గుంజుకుంటున్నామా? ఈ పరిస్థితి నుండి వాళ్ళ ఇంటికన్నా పోయి కొట్టుకొని తెచ్చుకొని తింటున్నామా? దయ ఉంటే వేయచ్చు, లేకపోలేదు. అట్లా కూడా నేను మొత్తానికి వేయకు అద్దు అంటున్నా కదా, అది అద్దు మేము తప్పేసిందని మమ్మల్ని వంచుకొని తింటురు కదా. దయచేసి నా పిల్లగాడు ఏదో మా అమ్మ పరిస్థితి మంచిలేదు, చిట్టమ్మన్న విగ్రహం తెచ్చి పెడతాడని ఏదో బాధకంలో పెట్టేసిండు. మా పరిస్థితి ఉన్న రూపాయలు అని పొందకని సాగు పెట్టినా కదా, ఏదో కొద్దిగా మేము బతుకులు మంచిగా కొత్త సెట్ అవుతుంది నేను పెట్టిండు. ఆ మాట తప్పైతే మీరు మళ్ళీసారి మాకు వీడియోలలో బ్యాడ్గా మాట్లాడకూర్రి, మాకు న్యాయం చేయర్రి, మంచి సపోర్ట్ ఉండురు. కానీ మేమైతే మాకు పైసలు వద్దు, ఆ పైసలు లెక్కనద్దు. మీరు ఆ విగ్రహం చేయించకున్నా సరే, డబ్బులు ఇవ్వకున్నా సరే మేమే చేయించుకుంటాం, సేపు వెళ్తే చేయించుకుంటాం, లేకపోతే లేదు. అంతే కదా, అంతే. మనసులో గుడి కట్టుకుని పెట్టుకుంటా, అది ప్రజలకు తెలాలా, మాకు తెలాలా. మీరు మాత్రం మాకు రూపాయి ఇయ్యకూరి, తిట్టుడు మాత్రం మమ్మల్ని తిట్టకూర్రి, మమ్మల్ని ఇంత కలకలు చేయకూర్రు అయ్యా. లక్షల మంది కోట్ల మంది ఒక తీరు ఉంటే అందులో కొంతమంది ఇచ్చపురుగులు మమ్మల్ని తిడుతుర్రు. మాకు రూపాయి ఇవ్వకున్నా సరే కానీ మమ్మల్ని మాత్రం ఒక్క మాట కూడా హరిబాబు చుట్టాలు అయితేనే మమ్మల్ని తిడుతుర్రు. అమ్మ మీద జాలి ఉన్నోళ్ళు అయితే తిట్టారు, ఇష్టమ్మ మీద జాలి ఉన్నోళ్ళు అయితే, వాళ్ళకి మనసున్నోళ్ళు అయితే మమ్మల్ని తిట్టారు, మనసు లేని వాళ్ళు అయితే తిడతారు. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి ఎంత తొందర అయితే అంత తొందర వాళ్ళకు శిక్ష వేపియాలి, అవసరమైతే ఉరి శిక్ష వేపించడానికి ప్రయత్నించండి, ఫాస్ట్ ట్రాక్ నడిపించి వాళ్ళకు న్యాయం చేయండి. కనీసం ఇప్పటికైనా గత గవర్నమెంట్ ఏం చేసిందో ఏం చేయలేదో మీకు తెలుసు, ఈ గవర్నమెంట్లో న్యాయం అయితే చేయరు. మీతో అయితే సాధ్యమైనంత వరకు ఖచ్చితంగా ఈ తల్లికి మాత్రం న్యాయం చేయండి, మీతో కోరేది అదే. ఎవరు రాలే దొంగ వాళ్ళు. ఎమ్మెల్యే వచ్చిండు, ఇంకెవరు వచ్చారు అలా పేర్లు నాకు తెలియదు. ఇక ఎవరు వచ్చిర్రు. ఇప్పుడు అలా గెలిచిన ఆయన కూడా ఇద్దరు ఒకటి కాలేరా, ఆయన కూడా వచ్చింది. ఎవరు కేసీఆర్ జీవన్ రెడ్డి వచ్చిండా? జీవన్ రెడ్డి వ్యక్తిగతంగా చాలా మంచి జీవన్ రెడ్డి. మరి జీవన్ రెడ్డి మీటింగ్ ఏముండగా ఆ రోజు వెళ్తా అయిపోగా, మరి ఏడుదాకా వచ్చినాడు కొంచెం వెళ్తా అయిపోగా జీవన్ అన్నకు వీళ్ళు వచ్చిరా రాలేదా అని కొంచెం ముందు ఇన్ఫర్మేషన్ ఉన్నాయి, చెప్పిపోయినా అయిపోయి వీళ్ళు సార్తో కలిపిరంటే కల్పిస్తుండే కావచ్చు. జీవన్ రెడ్డి జగిత్యాల మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మన జీవన్ రెడ్డి అన్న వచ్చిండంట, అండ్ ఈ కురుట్లకు సంబంధించిన కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఎమ్మెల్యే వచ్చిండు. ఈ ఇద్దరు తప్పించి పెద్ద పెద్ద మాట్లాడే ఏనా కొడుకు కూడా ఒక లీడర్ కూడా రాలే, ఒక సినిమా హీరోలు రాలే, ఒక రాజకీయ నాయకుడు రాలే. నేను చెప్తున్నా కదా, వీళ్ళకి సపోర్ట్ చేసేది కేవలం కామన్ మ్యాన్సే, ప్రజలు. అంతే. బిడ్డ కోత తల్లి కోత చూసి బాధపడి ప్రజలే దేవుళ్ళు, వాళ్ళే నీకు న్యాయం చేపిస్తారమ్మా, ప్రజలే న్యాయం చేపిస్తారు. ఇంత మంచి తల్లి దొరకదు నాకు, జీవితంలో దొరకదు. ఇంత మంచిదని అమ్మ బిడ్డ ఎంత ఇల్లులో కొట్టుకున్నవే అమ్మా. అమ్మమ్మని వెళ్తే నేను రాకపోతే నీ ఆరోగ్యం ముందుగానే మంచిగా లేదు, గ్లూకోజ్ లెక్కేదే అమ్మ చంపుతుర్రు రారే, అమ్మ నలుగురి చంపుతుర్రు రారే అంటే నేను రాకపోతే చిట్టి నేను కాపాడుకోలేనే చిట్టి. అమ్మ మీరు బాధపడకూరి, మీకు ఖచ్చితంగా న్యాయం అవుతుంది, న్యాయం జరుగుతుంది. విన్నారా? మీ ఆరోగ్యం మంచిగా లేదు. తీసుకుంటున్న వంట చనిపోయిందని ఇలా కలర్ లేదు, ఆపత లేదు. అవును, కొంతమంది అంటారుగా వీడియోలు కంటెంట్ చేస్తుర్రు దాని గురించి పైసల కోసం అని చెప్పేసి. కంటెంట్ చేసే ఏ తల్లైనా పిల్లల మీద కంటెంట్ చేసుకుంటుంది, ఆ పిల్లలు చనిపోతే నాకు అర్థం కాదు. ఆ
అసలు మీ దాంట్లో మానవత్వాలు ఉన్నాయా, చచ్చిపోయినాయా, మనుషులా, లేకపోతే ఏంది మీరు? మానవత్వం కొంచెమైనా బతుకుందారా భయ్ మీ దగ్గర? గలీజ్ ముచ్చట. మా ఇల్లు చూడరు, వాకిలు చూడరు, అలా చేద్దామంటే చూడరికి దీని గుమ్మంలో ఏమైనా చేద్దామంటే సిమెంట్ చేద్దామంటే పరిస్థితి మంచి లేదు. అరే మొత్తం పరిస్థితి చూడరు, సామాన్ అంతా బయట పారేసి అంతా. అరే కొంచెమైనా మనం అర్థం చేసుకోవాలి, మనం సపోర్ట్ చేయాలి ఎటువంటి వాళ్ళకు. ఉందా ఆ తల్లి బాధ చూడవు, మాట్లాడగా ఎట్లయితే చూడరు. మొన్న కూడా మాట్లాడగా నా వీడియోలో లైవ్లో మొత్తం ఏమో చీమలు వారినట్టు అవుతుందని చెప్పింది. అమ్మ మొన్న హాస్పిటల్ మొత్తం గ్లూకోజ్ ఎక్కించుకున్నావు, ఎందుకు? ఏమైంది నీకు? నాకు లేవత్తలేదు, అంత తిమ్మిరెక్కుతుంది, కాలు చేతులు అనుకుంటుంది, నెత్తి అంత పని చేస్తలేదు, నెత్తి అదే ఛాతీలో నొప్పి లేస్తుందని చెప్తున్నారు డాక్టర్ చెప్పిందా? ఇంట్లోనే శ్వాస అత్తలేదు పైకి. పెద్ద దవాఖానలో పంపన్నారు. పోయినావా? పోతే ఇక ఇక్కడ నా బిడ్డ మంచిగా అయ్యేదాకా వాళ్ళు వచ్చాక బిడ్డ మంచిగా అయ్యేదాకంటే ఫస్ట్ నువ్వు పోవాలి. పిచ్చి లేచిందమ్మా నీకు అంత అట్లెందుకు మాట్లాడుతున్నావు? బిడ్డ మంచిగా అయ్యేదాకా అని. ఆల్రెడీ ఆమె చనిపోయింది, ఇప్పుడు ఏం చెప్తావు దానికి చెప్పు? నువ్వు బయట దిగలుగుతా, నీ ఆరోగ్యం కాపాడుకో. ఎట్లా చంపబుద్ధి దానికి నాకు అర్థమైతే లేదు. ఫస్ట్ పాప తీసేసినప్పుడే వీళ్ళు అర్థం చేసుకోవాలి. సైకోలజీ తెలియదు ఫస్ట్ తెలియదు వీళ్ళకు. తెలితే ఎందుకు ఊరుకుంటుండే? సైకోలజీ వాడు సోమవారం రాత్రే నాకు ఒక్కొని చంపేందుకు ధైర్యం అయితే లేదని పోయి వాళ్ళ అమ్మని అన్నదమ్ములు దోలుకొని వచ్చి సైడ్కి వెళ్ళి వచ్చి ఒక్కటేంగా చంపేసిరట. ఒక్కటే వరకు చంపేసి పోయిర్రు. ఏం చేస్తావు? ఇవన్నీ వీళ్ళకి కూడా ఎట్లా తెలుసు అంటే ఎఫ్ఐఆర్ కాపీలో మొత్తం ఉన్నాయి. వాళ్ళు ఇంట్రగేషన్ చేసినప్పుడు అన్ని చెప్తారు, ఒప్పుకున్నారు. ఇట్లా చేసినాం, ఇట్లా చంపినామని చెప్పి. దాన్ని తాయమ్మాయి చేస్తూనే ఉన్నారు ఇప్పుడు. దాన్ని తాయమ్మాయి చేస్తూనే పట్టుబట్టిరు. నాకు అన్ని తెలుస్తున్నాయి కానీ వాళ్ళకు కూడా తెలియాలి ఈ విషయం కూడా. గట్టిగా షేరిగా తీసుకొని వాళ్ళని మర్డర్ చేస్తారా, లేకపోతే జీవితాంతకాలం మర్డర్ చేయకపోతే వాళ్ళని ఉరి శిక్ష వేయాలా, మర్డర్ వేయాలా, చెయ్యకపోతే 6 లేకపోతే మాత్రం జీవితాంతకాలం ఖైదేమో అంటారు చూడు, జీవిత ఖైదు. ఆ జీవిత ఖైదు అన్న వారేళ్ళకు వాళ్ళు వచ్చిన ఇంటికి రావద్దు. హరిబాబు గారు బెయిల్ మీద హరిబాబుని వాళ్ళే చంపేస్తారు. ఏం చేస్తావు నువ్వు? ఆడు బతుకుడు కట్టమే కానీ ఆడు బతుకుడు కట్టమే. ఆడు నడిపోడు ఆడు దీన్ని ఎట్లా చంపిన కుడుతున్నా నా బిడ్డని ఆడే ముందు నెత్తి లేపి గొడగేసి గుద్దినట. నడిపోడే అంటే నిజం. ఇప్పుడు అరిగాన్ని గన్ను పట్టి 2 గుద్దులు సాదిలో గుద్దిరు అనుకో, ఆడు చెప్పకపోతే నేను 10 మందిలో చెప్పు పట్టి కొట్టుకుంటా. వాడిని గట్టిగా అడుగుతలేరు నాన్న, అన్ని గట్టిగా అడుగుతలేరు. అరిగాన్ని రక్తం ముక్కులు, నా బిడ్డ ముక్కులకి వెళ్ళి నోట్లకి వెళ్ళి రక్తం ఎట్లా వెళ్ళిందో అరిగాన్ని సాదులు అంతా రక్తం కక్కదాకా గుద్దిరు అనుకో వాళ్ళు, ఆడే చెప్తాడు. అస్సలు గవయ్యాడు. ఇప్పుడు మనం చెప్తే నమ్ముతలేరు కదా. కత్తికింత పొడుగు పోయిందంటే